నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వస్తే అతివృష్టి అనావృష్టి అవుతుంది అన్నట్టు కూడా కొంతమంది అయితే మాట్లాడడం జరిగింది. కరువు కౌల పిల్లలు చంద్రబాబు నాయుడు అనే వాదన కూడా ఉంది. మరి ఆ వాదన నిజమైందా? అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగానే ఏమైనా నష్టాలు అనర్థాలు జరిగాయా? ఈ అంశాలన్నీ కూడా మాట్లాడుతూ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా జర్నలిస్ట్ అయినటువంటి షణ్ముఖ్ గారు. ఆయన అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నష్టాలు జరుగుతాయి, అనావృష్టి అవుతుంది, అతివృష్టి అవుతుంది, లేకపోతే వర్షాలే పడవు, పడితే బీభత్సంగా పడతాయి, ఆయన కాలు మంచిది కాదు అన్నట్టు కూడా కొంతమంది ప్రజలు అయితే మాట్లాడడం జరిగింది. మీకేమనిపిస్తుంది, నిజమేనా? ఇప్పుడు ఆ మాటలకన్నిటికీ తెరపడినట్టేగా. అవన్నీ ఒట్టి మాటలు, కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అని గురజాడ అప్పారావు ఎప్పుడో చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 94లో అధికారంలోకి వస్తే 99 రిజిస్టర్ అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడు విడిపోయింది కాబట్టి మొత్తం తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ అప్పుడు వర్షాభావం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలోను అదేవిధంగా తమిళనాడులో కూడా వర్షాభావం నెలకొంది. ఇక్కడ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావు, నీళ్ళ కరువు, ఒట్టి కరువు వస్తుందని చెప్పేసి ప్రజల్లో ఇప్పటికీ ఒక బలంగా చెప్పించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. ఇలాంటి వాదనలకు చెప్పించుకునే అభూత కల్పనలకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రతిఘటించారు అంటే, ఆయన కేవలం అభివృద్ధి సంక్షేమం మీద, కంపెనీలు ఎలా తేవాలి, ఇలాంటి మీటింగ్ల మీద రివ్యూలు పెట్టినప్పుడు ఇలాంటి పనికిమాలిన ప్రచారాలకు అతను ప్రతిఘటించాడు పెద్దగా. ఆ ప్రతిఘటించకపోవడం వల్ల జనాలే గెలిపోయింది. ఒకప్పుడు ఏమన్నారు, వ్యవసాయం అంటే దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఈరోజు వ్యవసాయానికి డ్రిప్పులు కానీ డ్రోన్ల ద్వారా, గతంలో రాయలసీమలో వర్షాలు రాకపోవడంతో డ్రోన్ల ద్వారా పంటలను కాపాడాడండి. మరి వ్యవసాయం దండగనేవాడు అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డ్రిప్పులు కానీ 90% సబ్సిడీతో ఎందుకు ఇస్తాడు? డ్రోన్లను పెట్టేసి డ్రోన్ల ద్వారా పంటను ఎందుకు కాపాడుతాడు? పట్టిసీమ ద్వారా కేవలం 1500 నుంచి 1600 కోట్ల రూపాయలు పెట్టేసి దాదాపు గోదావరి డెల్టాలో ఉన్నటువంటి నీళ్లను వృధా కానీకోకుండా 80 టీఎంసీల నీళ్లను కృష్ణా డెల్టాకు తెప్పించి, అంటే శ్రీశైలం ప్రాజెక్టులోకి తెప్పించి, శ్రీశైలం నుంచి లిఫ్ట్ కొట్టేస్తే రాయలసీమలో కుప్పం వరకు నీళ్ళు ఇచ్చాడండి. మరి నిజంగా వ్యవసాయం దండగన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధమైన ప్రయత్నం ఎందుకు చేస్తాడు? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే రైతుల పక్షపాతి అని అనుకుంటే, మరి రాజశేఖర రెడ్డి గారే రైతుల పక్షపాతి అని అనుకుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసిన మేలేంది? చంద్రబాబు నాయుడు గారు రైతులకు చేసిన మేలేంది? రైతులంటేనే నీళ్ళంటేనే రైతు. ఫైనల్గా నీటి గురించి మాట్లాడుకున్నామంటేనే రైతు గురించి మాట్లాడుకున్నట్టు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కరువు, 2 కవల పిల్లలు అని చెప్పేసి గత కొంతకాలం వరకు, అంటే ఇప్పుడు ఈ వర్షాలు ఇప్పుడు చూస్తున్నాంగా, శ్రీశైలం ప్రాజెక్టులో, శ్రీశైలం రిజర్వాయర్లో ఒకే సీజన్లో 3 సార్లు గేట్లు ఎత్తిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా జరిగాయా? ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో, నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి మొత్తం గేట్లు ఒకే సీజన్లో 3 సార్లు ఎత్తడం ఎప్పుడైనా చూశారా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరుగుతూ ఉంది. ఇదే శ్రీశైలం తుంగభద్ర గేటు కర్ణాటక వాళ్ళు స్పందించకపోతే రాయలసీమ రైతుల పట్ల, రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అంటే ఉన్నారు కాబట్టి, ఆ ప్రేమ ఉంది కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి కన్నయ్య నాయుడును పిలిపించి కర్ణాటక సంబంధించిన డిప్యూటీ సీఎంకి పట్టకపోయినప్పటికీ, అది మనకు అవసరం లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మనకే నష్టం జరుగుతుంది, దాదాపు 40 నుంచి 50 టీఎంసీల నీళ్లు ఆదా చేశారండి. స్టాప్ లాక్ గేట్ పెట్టేసి అతి కష్టం మీద దాదాపు 40 నుంచి 50 టీఎంసీల నీళ్లు ఆదా చేశారు. మరి ఇప్పుడు ఆ నీళ్లు రాయలసీమకు వస్తాయిగా. తుంగభద్ర ద్వారా గండికోట నీళ్లు సోమశిలకు, దాదాపు 3 జిల్లాలకు ఈ నీళ్లు, కేసీ కెనాల్ అయితేనేమి. మరి ఈ విధమైనటువంటి పనులు చేసిన తర్వాత దీని మీద స్వయం ప్రకటిత మేధావులు చెప్పుకునేటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడు, తెలకపల్లి రవి మాట్లాడు, జర్నలిస్ట్ సాయి మాట్లాడు, వీళ్ళంతా ఎక్కడ పోతారు? మరి ఈరోజు దాదాపు 40 నుంచి 50 టీఎంసీల నీళ్ళు ఆదా చేశాడు కేవలం ఒక స్టాప్ లాక్ గేట్ పెట్టేసి.
మళ్ళీ ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కూడా నిండే పరిస్థితి నెలకొంది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావు, చంద్రబాబు నాయుడు గారు వస్తే డ్యాములు నిండవు, వెలవెలబోతాయి, కలకలలాడవు అని చెప్పేసి ఒక అభూత కల్పనను ప్రజల్లోకి బాగా చెప్పించే ప్రయత్నం చేశారు గతంలో. మరి ఇప్పుడు ఏమంటారు? ఇవాళ యాక్చువల్ గా భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా దాదాపు ఒక 5 రోజుల వరకు ఉంటాయని అంటున్నారు ఈ భారీ వర్షాలు. సో మరి ఈ భారీ వర్షాలు ఒకవేళ ఎక్కువైతే తుఫాన్ వస్తే ఇప్పుడు మనం కూడా అవతల వారి మాదిరి అబద్ధపు ప్రచారాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లేరు, బెంగళూరు యలంక ప్యాలెస్లో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవాలి. వాళ్ళ మాదిరి మనం అబద్ధపు ప్రచారాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పింఛన్లను పండగలా చేస్తున్నాడు, ఉద్యోగస్తులకు జీతాలు 1వ తారీఖునే ఇస్తున్నాడు అని ఈ విధంగా మనము చెప్పుకోవాలి. అంటే నేనేమంటున్నానంటే ఒక అబద్ధపు ప్రచారాన్ని ఒక వ్యక్తికి ఆపాదిస్తూ గత కొన్ని ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ నింద మోసారండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవని చెప్పేసి. మరి ఈరోజు ఎటు చూసినా ఏ డ్యాము చూసినా నిండింది. ఊర్లలో చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, లిఫ్టుల ద్వారా పూర్వము పల్లెల్లో కాలువలు తీసి ఉంటారు, ఆ కాలువలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి. మామూలుగా అనంతపురం జిల్లాలో చిత్రావతి నది పారుతుందండి. ఆ చిత్రావతి నదికి ఏరు పారాలి అంటే ఎంతో బలమైన వర్షాలు పడితే కానీ ఏరు పారదు. మరి ఈసారి భయంకరంగా వరద పారింది, ఆ ఏరు పారింది. ఆ ఏరు పారడం ద్వారా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బత్తలపల్లి మండలం అయితేనేమి, ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాలకు కాలువలకు కూడా నీరు వచ్చేసింది. ఇప్పుడు రైతులు హర్షం వ్యక్తం చేయాలా లేదా? మరి ఇప్పుడు ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావు, నీళ్లుండవు అన్న వాళ్ళకి ఇది ఒక చంపపెట్టు, గొడ్డల పెట్టు లాంటిది అనేది నేను ఘంటాపదంగా ముక్కుసూటిగా చెప్పగలనండి. అవును, మీరు అన్నట్టు ఇప్పుడు వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి. మరి వర్షాలు పడడం వల్ల డ్యాములు కూడా నిండాయి. ఈ నీటి పారుదల ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచే అవకాశం ఉందా ఏపీలో? ఇప్పుడు ఖచ్చితంగా అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అటువైపు శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా ఆల్రెడీ గేట్లు ఎత్తేసి వాళ్ళు విద్యుత్ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డ్యాములు నిండుతూ ఉన్నాయి. డ్యాములు నిండినప్పుడు ఏమవుద్ది? ఇక్కడ కూడా గేట్లు ఎత్తేసి విద్యుత్పత్తి స్టార్ట్ చేశారు. దీని ద్వారా 2 ఆదాయాలు ఉన్నాయండి. ఒకటి, భూగర్భ జలాలు పెరుగుతాయి. రెండోది, విద్యుత్పత్తి పెరుగుతూ ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొరత అనేది ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. వచ్చిన నీళ్లను ఎక్కడికెక్కడ పంపు చేసుకుంటానే ఉన్నారు. ఇప్పుడు కూడా నిన్న కూడా కేబినెట్ తీర్మానంలో ఆమోదించడం జరిగింది. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి కూడా ఆమోదం చేశారు. అతి తొందరలో అటు చూడండి, పోలవరానికి సంబంధించి కానీ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కానీ ప్రతి ఒక్క రోజు ఈ రోజు కూడా సమీక్ష చేశారు. అలర్ట్గా ఉండండి, వర్షాలు ఉన్నాయి, విద్యుత్ పరంగా ఎక్కడైనా ప్రమాదాలు నివారించండి అని చెప్పేసి. ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రజలు సంతోషంగా గుండె మీద చేసుకొని పనుకోగలుగుతున్నారు. గతంలో తుఫాను వచ్చినా మెసేజ్లు రావు, అలర్టులు రావు, పిడుగులు వచ్చినా అలర్టులు రావు. మరి ఈసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేపర్కి స్టేట్మెంటు, కలెక్టర్లతో రివ్యూ మీటింగు. ఇప్పుడు ఈ మైన వర్షం పడతా ఉంది, ఒకవైపు కలెక్టర్లతో రివ్యూ మీటింగు. ఏమని సమాధానం చెప్పాలి? అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అతను చేసినటువంటి సేవను దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు గుర్తిస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ కుల జాడ్యంలో పడేసి చంద్రబాబు నాయుడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గ్లోబల్ లీడర్ అని చెప్పేసి బిల్ గేట్స్ నుంచి బిల్ క్లింటన్ వరకు, మోడీ నుంచి ఇతర దేశాల అధినేతల వరకు ఎప్పుడో గుర్తించారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్ర ప్రజలు ఒక కుల జాడ్యంలో పడిపోయేసి మనము చంద్రబాబు నాయుడిని కేవలం అంతవరకు చూస్తూ ఉన్నాము. దయ ఉంచి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రోత్సహిద్దాము. అభివృద్ధిని డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. ఇదైతే ఈ నమ్మకం అయితే హైదరాబాద్ విషయంలో అయితేనేమి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయంలో నిరూపితమైంది. గత 5 ఏళ్ళు 2014 నుంచి 2019 కూడా నిరూపితమైంది. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము కనీసం కుర్చీలు వేసుకొని పరిపాలన చేసుకోలేనటువంటి రాష్ట్రాన్ని మొదటి 5 రాష్ట్రాల్లో నిలిపాడా లేదా? మరి ఇప్పుడు వచ్చిన 2 నెలల్లోనే 4వ స్థానానికి పోటీ పడుతున్నాడు. బెస్ట్ సీఎంగా వచ్చిన 2 నెలలు కాలేదు, 4వ స్థానానికి పోటీ పడుతున్నాడు అప్పుడే స్టాలిన్. కానీ ఆ రాష్ట్రం మాత్రం ముందుకు వెళ్ళట్లేదు కదా అభివృద్ధి పదంలో. ఇంకా టైం నేనేమంటున్నానంటే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో చేసినటువంటి ఏవైతే వ్యవస్థలను భ్రష్టు పట్టించారో అవి సరి చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఏ శాఖలు ఎంత అవినీతి జరిగిందో ఆ వైట్ పేపర్స్ రిలీజ్ చేయడానికి దాదాపు 1.5 నెలల నుంచి 2 నెలలు టైం పట్టింది నిరంతరం దాని మీద కూర్చుంటే. మరి ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాలి ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. కేంద్రంలో ఎంపీలను పరుగులు పెట్టిస్తున్నాడు. పోలవరానికి ఇప్పుడు మొత్తం పోలవరం ఈరోజు పేపర్ కూడా వచ్చింది.
మొత్తం అంతా గ్రాంటే, మేమే అప్పు ఇప్పిస్తాము, దాన్ని కేంద్రమే చెల్లిస్తుందని చెప్పేసి ఈరోజు చెప్పారు. రాజధానికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, రైల్వే జోన్ ఇచ్చారు, ఇటు పారిశ్రామిక పార్కులు కొప్పర్తి కానీ ఓరవకొలు కానీ ఆమోదించారు. అన్నిటికీ ఒగోటి తెచ్చుకుంటా ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరమే దాదాపు 1,00,000 కోట్లకు చేరుతుందనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. దీని మీద మన ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడితే వీళ్ళకి నచ్చదు అనేది నేను చెప్పగలను. రైట్ అండి. సో చూస్తున్నారు కదా, గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే ఏపీలో రావడం జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి ఇదే నిదర్శనం. ఎప్పుడైతే ఆ అపవాదం ఉందో, కవల పిల్లలు కరువు 2 చంద్రబాబు నాయుడు పక్కపక్కనే ఉంటారు అన్నట్టుగా చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇదొక ఉదాహరణ అని చెప్పుకోవాలి. సో చూద్దాం, మరి వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి కాబట్టి ఈ వర్ష నీటిపారుదల నుంచి విద్యుత్ ఉత్పత్తి కానీ లేదంటే ఇంకా రైతులకు ఏ విధంగా ఉపయోగపడేటట్టు కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తే అది రాష్ట్రానికి మంచిదని మనం కూడా ఆశిద్దాం. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. నమస్తే. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.